ఈరోజు ఫెడరల్ సిస్టమ్ లో రాష్ట్ర ప్రభుత్వాలకి కొన్ని ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. ఆ అధికారాల్ని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది. ఈరోజు కేంద్రం ఏం చేయట్లేదు, ఏమి చూడట్లేదు అంటున్నారు. పవర్ పర్చేస్ అగ్రిమెంట్ వైలేట్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం కేంద్రం నుంచి ప్రశ్నించిందా లేదా? మన పురంధేశ్వరి గారు సర్పంచుల వ్యవస్థ నిర్వీర్యం అయిపోతోంది, దాన్ని పరిశీలించిందంటే కేంద్ర రూరల్ డెవలప్మెంట్ మంత్రి శాఖ నుంచి ప్రత్యేక బృందం ఇక్కడికి ఎంక్వైరీకి రావడం జరిగింది కదా. అలాగే మొన్న ఈ లిక్కర్ కుంభకోణంపై కూడా వారు ప్రశ్నించడం జరిగింది. రాబో రోజుల్లో ఖచ్చితంగా మీరు రాసుకోండి, ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద, ముఖ్యంగా అవినీతి మీద కేంద్రం తొందరలోనే రోజుల్లోనే ప్రత్యేక సంస్థలు తరపున దర్యాప్తు జరిగే అవకాశం ఉంది. ఈ రోజు జగనన్న కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి ఎగిరెగిరి పడుతున్నటువంటి వీరంతా రాబో రోజుల్లో ఖచ్చితంగా ఏ విధంగా బాధపడతారో ఒకసారి ఆలోచించండి. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కక్ష సాధింపు ధోరణితో తన పరిపాలన కొనసాగిస్తున్నారు. పత్రికల్ని గాని, ప్రతిపక్షాలను గాని, ప్రజల్ని గాని, అంటే ప్రభుత్వ వైఫల్యాలు ఎవరు ప్రశ్నించా సరే వారి మీద ఒక కక్ష సాధింపు ధోరణితో పోతున్నారు. ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 5 కోట్ల మంది ఆంధ్రులకి ఒక కస్టోడియన్, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. మీరు కేవలం ఏదో ఒక వర్గానికో మీ వైసీపీ నాయకులకు మాత్రమే ముఖ్యమంత్రి కాదు. అంటే మీ భజన చేసే వాళ్ళందరూ బాగుండాలి, మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళందరూ జైల్లో ఉండాలా? ఎంతవరకు సమంజసం అండి ఇది? ఎవరినైనా ఏదైనా ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారు. ఎంత దురదృష్టం అంటే మా అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు విజయసాయి రెడ్డి గారి మీద, వారు బెయిల్ మీద బయట ఉన్నాడు, 16 నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద బయట ఉన్నాడు. బయట ఉన్న తర్వాత అరాచకాలు చేస్తున్నాడు కాబట్టి దాన్ని పరిశీలించండి అని చెప్పి సీజేకి లెటర్ రాస్తే వీళ్ళకేమండి బాధ? మీకు ధైర్యం ఉంటే న్యాయపరంగా పోరాడండి. వ్యక్తిగతంగా మా మీద దాడులు, పురంధేశ్వర్ గారి మీద దాడులు. నిన్న రోజా గారు గౌరవ మంత్రిగా ఉన్నారు, మహిళలు ఉన్నారు, సాటి మహిళను కూడా చూడకుండా ఎట్లంటే అట్లా అసలు మేము మాటలేమా మాటలు? మంచిది కాదు. దిగజారుడు రాజకీయాలు చేస్తూ మీరేదో జగన్మోహన్ రెడ్డికి మెప్పు పొంది మళ్ళా సీటు పొంది గెలవాలనుకుంటున్నారు. మీరు సీట్లు పొందినా సరే, ₹1,00,000 ఓటుకి ఇచ్చినా సరే మీరు గెలిచే అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు దించాలా, ఈ అవినీతి ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు పారదోయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగా ఇది ముందు రఫెన్న అడిగినట్టు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా మేము ఇప్పటికే అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల మీద మేము ప్రశ్నించడం జరిగింది. రాబో రోజుల్లో చాలా కఠినంగా ఉంటుంది వ్యవహారాలు. మీరే చూస్తున్నారు.